ఆలయ ట్రస్టు ఆహ్వానం తిరస్కరించిన కాంగ్రెస్. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే హాజరు కావడం లేదని ఏఐసీసీ ప్రకటించింది. ఓయూ విద్యార్థినుల నిరసన. యూనివర్సిటీ హాస్టల్లో ఆహారంలో పురుగులొస్తున్నాయని ఆరోపిస్తూ రోడ్డుపై నిరసనకు దిగిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులు. ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లిపోకుండా సాయంత్రం 4 గంటలకే తలుపులు మూసేయండి. ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ చేయకుండా సాయంత్రం 5 గంటలకే వెళ్లిపోతున్న పంచాయతీ సెక్రటరీలు. రాత్రి 10 గంటల వరకు పనిచేయాలని మండలాధికారుల ఆర్డర్. వారు వెళ్లిపోకుండా సాయంత్రం 4 గంటలకే తలుపులు మూసేయండని హుకుం. ప్రజాపాలన దరఖాస్తు చేసుకుంటే ఓటీపీ చెప్పమని 10,000 దోచేశారు. నిజామాబాద్ బర్దీపూర్ గ్రామానికి చెందిన లావణ్య ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు చేసుకోగా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఓటీపీ అడిగి 10,000 రూపాయలు దోచేశారు. సంక్రాంతి తర్వాత రైతు బంధు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తర్వాత రైతు బంధు వేస్తామని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపుపై బీఆర్ఎస్ గురి. కొన్ని తప్పిదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. తెలంగాణ ఇప్పుడు ఢిల్లీ చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణను మన చేతుల్లోకి తెచ్చుకోవాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. వరంగల్ లోక్సభ నియోజకవర్గం కార్యకర్తలతో కేటీఆర్. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవ్వడానికి ప్లాన్ నా దగ్గరుంది. కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ జనసేనాని పవన్ ను కలిసేందుకు జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అరగంట పాటు వేచి చూసిన తర్వాత పవన్ ను కలిసేందుకు అనుమతి లేదని సిబ్బంది చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ్ముడు పవన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. అందుకోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది పవన్ కు చెబుదామనొచ్చా అని పాల్ చెప్పారు. త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు. సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ గ్రామ కమిటీలతో అర్హులను గుర్తించి 6 గ్యారంటీలు అందేలా చూడాలి. పార్లమెంటు ఎన్నికల్లో 12 సీట్లలో విజయం సాధించాలి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఓడిపోయిన అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమీక్ష. పట్టాలు తప్పిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ ట్రైన్. చెన్నై నుంచి హైదరాబాద్ రానున్న చార్మినార్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ పట్టాలు తప్పి నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన ప్యాసింజర్లను ఆసుపత్రికి తరలిస్తున్న రైల్వే పోలీసు సిబ్బంది అధికారులు. 4 ఏళ్ల కొడుకును చంపి సూట్ కేసులో కుక్కిన తల్లి. భర్తతో విభేదాలతో కారణంగా ఓ కసాయి తల్లి తన 4 ఏళ్ల కొడుకును చంపి సూట్ కేసులో తరలిస్తూ పోలీసులకు చిక్కింది. బెంగళూరుకు చెందిన మైండ్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సీఈఓ సూచన సేద్ విభేదాల కారణంగా తన భర్తతో దూరంగా ఉంటుంది. శనివారం తన కొడుకుతో కలిసి గోవా వెళ్లగా సోమవారం బెంగళూరు వెళ్లేందుకు రూమ్ ఖాళీ చేసింది. హోటల్ సిబ్బంది రూమ్లో రక్తపు మరకలను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె వెళ్తున్న టాక్సీ డ్రైవర్తో మాట్లాడగా తన కొడుకుని గోవాలోని స్నేహితుని ఇంట్లో వదిలినట్లు సమాధానమిచ్చింది. అక్కడ ఆరా తీస్తే తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలింది. చివరకు ఆమె కారును చెక్ చేయగా సూట్ కేసులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.